హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కావచ్చు, సో ఆ స్టూడెంట్స్కి అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేసినారు. సో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అండి. సో అందరూ మొన్నట్లాగా ఏదో వస్తాయి అనేసి మనని ఆపేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎలాంటిది కాదు. సో మీకు ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి. సో మీకు చూపిస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరైతే. సో ఓపెన్ చేయగానే మనకైతే ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ హాల్ టికెట్ అనేసి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే ఐపీఈ మార్చ్ 2024 అనేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ స్టాంజాలో అండ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ సెకండ్ స్టాంజాలో అండ్ బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్స్ అయితే వచ్చినాయి. 3 కేటగిరీస్ సర్టిఫికేట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి మీరైతే మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కొంత టైం అయితే పడుతుంది. ఆ టైం తర్వాత మనకైతే ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ట్యాబ్లోకి వచ్చేసిన తర్వాత మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీకు అయితే హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎలానో చూద్దాం. సో మనకి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ కావాలి కాబట్టి సో ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ పై అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొంత టైం అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత మనకైతే నెక్స్ట్ న్యూ విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యథావిధిగా. సో ఎస్ఎస్సి హాల్ టికెట్ ఉంది కదా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే, సో ప్రీవియస్ ఇయర్ అంటే మీరు ఇదివరకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది కదా, 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేయగానే మీకైతే మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో అలాగే ఈ ప్రాసెస్ చూసిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్ యొక్క హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దానిపై క్లిక్ చేయగానే మనకైతే కొంత టైం తీసుకొని అయితే నెక్స్ట్ న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క అంటే ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రోల్ నెంబర్ ఉంది కదా. సో 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ పై క్లిక్ చేయండి, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ పై అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఉంది కదా బాక్స్, సర్కిల్, ఆ సర్కిల్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని ఉంది కదా. సో ఇక్కడ సెకండ్ ఇయర్ పై అయితే క్లిక్ చేస్తే సెకండ్ ఇయర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ పై క్లిక్ చేస్తే ఫస్ట్ ఇయర్ వస్తుంది. సో ఆ తర్వాత ఎస్ఎస్సి మీరు ప్రీవియస్ ఇయర్ 10th క్లాస్ యొక్క మేము ఉన్నటువంటి హాల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీకైతే వస్తుంది అనమాట మీ హాల్ టికెట్, బ్రిడ్జ్ కోర్స్ యొక్క హాల్ టికెట్. సో ఫ్రెండ్స్, పూర్తిగా గుర్తుపెట్టుకోండి, ఇదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్. మనకి ఏదో వస్తుంది అనేసి ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఫ్రెండ్స్. మీరు అఫీషియల్గా చూసినారు కాబట్టి సో కింద మీకు మన ఛానల్పై ట్రస్ట్ ఏర్పడితే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి నోటిఫికేషన్స్ కావచ్చు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు మరెన్నో మీకు ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా. సో నా మీద అయితే మీరైతే భరోసా పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.